మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనం ఇప్పుడైతే విరూపాక్షపురంలో అయితే ఉన్నాం. చిన్న పెద్ద అని తేడా లేదు, వయసుతో అసలు సంబంధమే లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు కూడా అనారోగ్య పాలవుతున్నారు. ఎందుకు ఇలా అవుతున్నారు అని తెలిస్తే పని ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలా అవుతున్నారు అని చెప్పి ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే పెరాలసిస్, పక్షవాతానికి గురవుతున్నారు. ఎక్కడెక్కడో చూపిస్తున్నారు, ఎన్నెన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఎన్నెన్నో లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అనారోగ్యం మెరుగు అవ్వట్లేదు. విరూపాక్షపురంలో ఇక్కడ నాటు వైద్యం అయితే ఇస్తున్నారు. ఆయుర్వేదిక్ మందు చాలా వరకు నయం అవుతుంది అని చెప్పి వేలల్లో లక్షల్లో ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా విరూపాక్షపురంకి అయితే వస్తున్నారు. అసలు ఇక్కడ మెడిసిన్ అనేది అంత ఫేమస్ ఎందుకు అయ్యింది, దానికి పథ్యం ఏమేమి తీసుకోవాలి, తెలియని వాళ్ళు ఇక్కడికి ఎలా రావాలి అని పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? కృష్ణప్ప. కృష్ణప్ప. కృష్ణప్ప గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పక్కలో ఇక్కడే బైరెడ్డిపల్లి పక్కన పాత ఉన్నతము. 45 సంవత్సరాల ముందు 84లో మా అమ్మకు తడవ ఇట్లా అయిపోయిండే. ఇటుకు వచ్చింటే ఇటుకు వచ్చి 2 తడవలు తాగి తిని నోరు సొట్టగా ఉండింది. మామూలుగా వచ్చేసా. సరే ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల బెంగళూరుకి వెళ్ళిపోతున్నాను. అక్కడేమో పనులు చేసుకుంటా అట్లా ఇట్లా ఉంటే ఆడెవరికో ఒకరికి ఇదే మాదిరి వాళ్ళకి పెరాలసిస్ వచ్చా. ఇటుకి పోదామా అంటే వస్తామండ్రి. నేరుగా నేను ఇటు తోడుకొని వస్తుంది. అంటే విరూపాక్షపురం అనేది అంత ఫేమస్. విరూపాక్షపురం అంటే అప్పుడు 84లో నేను ఫస్ట్ ఇటుకు వచ్చినాను. 84లో వచ్చి మా అమ్మకి బాగా అయిన దానికి నేను బెంగళూరుని ఇంకా ఒకరిని తోడుకొని వస్తాను. వాళ్ళకి బాగా అయిపో అబ్బిటిని ఇంకా నేను వారంలో 2 తడవలు 3 తడవలు ఇటుకు వస్తానే ఉంటా. ఎవరినో ఒకరిని తోడుకొని వస్తానే ఉంటాను. మామూలుగా వేళ్ళు కాదు, లక్షలతో బాగా అయింది. లక్షల జనం ఎప్పుడు వచ్చినా 1000 కార్లు, 700 కార్లు, 600 కార్లు ఎప్పుడు ఉంటుంది. ఎంత జనమైనా కానీ ఎప్పుడు ఫుల్ గా ఉంటారు. పెరాలసిస్ అనే వాళ్ళు ఇప్పటికి ఫెయిల్ అయ్యే వాళ్ళే లేరు. ఇద్దరు కాదు, డైలీ ఉంటారు. ఎన్నో దినాలు ఎంతో జనం ఇటుకొచ్చి వాపస్ వెళ్ళిపోయినారు. నేను కొన్ని దినాలుగా ఇటుకు వస్తాను కాబట్టి మళ్ళీ కూడా పిలుచుకొని వచ్చి ఈడ మందు ఇప్పించిండు. మామూలు పేషెంట్ ని బట్టి ఒకే తడవకు బాగా అయిండే వాళ్ళు ఉన్నారు, 5 తడవలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. మినిమం అంటే చాలా సీరియస్ గా ఉండే వాళ్ళు 10 తడవలు తీసుకుంటే పక్క. ఓకే, అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి పత్యం ఉండేదాన్ని బట్టి పత్యం కూడా వాళ్ళు ఫాలో చేయాలి. ఓకే, థ్యాంక్ యూ, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బంగారుపాలెం నుండి వస్తున్నాం. బంగారుపాలెం. ఇప్పుడు విరూపాక్షపురంలో పక్షవాతానికి మంది ఇస్తా ఉంటారు. అవును, చాలా బాగా పనిచేస్తుంది అంటున్నారు, నిజమేనా? నిజమే అండి. నేను ఒక 6 years ముందు కూడా వచ్చాను. ఇక్కడ బాగా పనిచేస్తుంది, అంత బాగా కుదురుతుందండి. అంటే ఎలా గుర్తించాలి? ఫస్ట్ ఇది వాళ్ళు వీళ్ళు చెప్పడం చూసి ఇక్కడ రావాల్సిందే. ఫస్ట్ మందు తీసుకోవాలి, తర్వాత 1.5 తర్వాత ఇంకొకసారి తీసుకోవాలి. తీసుకున్న రోజు వచ్చి ఒట్టి ఉప్పుడు బియ్యం రైస్ మాత్రం తినాలి. దాంతో వచ్చి ఉప్పు ఏముందు. అంటే దీనికి పత్యం అన్నమాట. అవునవును. ఫస్ట్ 15 days ఏది శీతల పదార్థం ఏది తినకూడదు, ఓన్లీ హాట్ గా ఉండేది తినాలి. దానికి కావాల్సిన స్లిప్ అవన్నీ ఇస్తారు. మందులు అంతా కూడా వాళ్ళే ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుండి 10-11 వరకు ఇస్తూ ఉంటారు. అంటే కంటిన్యూస్. ఓకే, దర్ ఇస్ నో నాన్ స్టాప్. సండే లేదు, సాటర్డే లేదు, మండే లేదు, ఎవ్రీడే ఇట్ ఇస్ అవైలబుల్. ఓకే, ఈ మెడిసిన్ చాలా చోట్ల ఇచ్చినా కూడా ఎక్కడ సక్సెస్ కాలేదు. ఇక్కడే ఒక్క చోట వీళ్ళ దగ్గర సక్సెస్ అవుతుంది. బిగినింగ్ ఎలా గుర్తించారు మీ వాళ్ళకి అట్లా అయిందని చెప్పేసి? అది వాళ్ళ యొక్క బాడీ పెయిన్స్, చేతులు సరిగ్గా పనిచేయడం, తిమ్మురులు ఎక్కడము, వదలడము, ఇటువంటివి చాలా ఉంటాయి. దాని ఇది సింటమ్స్. అంటే ఇట్లా కాళ్ళు మడవరం కాకుండా పోవడము, నోరు ఒక పక్క వెళ్ళిపోవడము, తినడం కాకుండా పోవడము, కన్ను ఒక పక్క వెళ్ళిపోవడము, ఇటువంటి సింటమ్స్ అంతే ఉంటాయి. అది నర్వ్స్ డ్యామేజ్ వల్ల అట్లా వస్తుంది. కాబట్టి ఎందులో ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ వచ్చి తీసుకుంటే బాగా సెటిల్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు అట్లా అన్నప్పుడు ఏం కాదులే అంటాము. ముందుగా మనము ఎందుకు అని చూపించుకొని చేసుకుంటే ది బెస్ట్. సార్, ఇప్పుడు చార్జెస్ అనేది రీజనబుల్ ప్రైస్ కదండి. కావాల్సినంత మందు ఇస్తారు. ఇది అన్ని బాగానే ఉంటుంది కదా. ఓకే, మనిషి బాగా తిరుగుతాడు.
బట్ పత్యం కరెక్ట్ గా ఉండాలి. కానీ మనం ఎంత మెడిసిన్ తీసుకున్నా పత్యం ఉండక బాగా కాలేదు అని అంటారు కదా, పత్యం అది కూడా తప్పు కదా. ఇంపార్టెంట్ కదా. పత్యం ఇంపార్టెంట్ కదా, మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఓకే, చల్ల పదార్థాలు తీసుకోకూడదు, కూల్ ఐటమ్స్ ఏదైనా సరే హాట్ గా తీసుకోవాలి. ఓకే సార్, పక్షవాతం అంటే పావురాలది బ్లడ్ పూసే తగ్గుతుంది, అవన్నీ మూఢనమ్మకాలు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. లేక వచ్చి ఈమెకు తొడుకొని వచ్చింది వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఓకే పేషెంట్. ఫస్ట్ నేను వీళ్ళు ఇప్పుడు 22 పేషెంట్ ని తొడుకొని వచ్చారు. 22? అవునండి. దీంట్లో వచ్చి 20 మంది బాగున్నారు, 2 మంది మాత్రం కొంచెం లేట్ అవుతుంది. అంటే వాళ్ళు మంది తినేది వచ్చి కొంచెం లేట్ గా తిన్నారు. దేని వల్ల ఎక్కువ రావచ్చు అని మీరు అనుకుంటారు? పెరాలసిస్ అనేది రీజన్. ఇప్పుడు హాస్పిటల్ అంటే పోతే ఎక్స్ట్రా అదా ఎక్కువ ఖర్చు అవుతాయి ఒకటి, మళ్ళీ సరిగా ఉండాలి. చాలా దినం చూస్తాము సరిగా ఉంటాయి. 1 year 2 years అమ్మారంటే ఉన్నారు. ముందుంటే మేము వచ్చేప్పుడు 3 times ఇస్తా ఉన్నారు కరోనాకు ముందు. కరోనా వచ్చిన ఇట్లా క్రౌడ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వాళ్ళకి ఇట్లా కొంతమంది వామిటింగ్ చేసుకుంటే మళ్ళీ ఏమైనా రిటర్న్ ఇస్తారా మెడిసిన్ వాళ్ళు మనకి? ఎవరండి? ఇప్పుడు పేషెంట్ వామిటింగ్ చేసుకుంటారు. నాకు తెలియదు, మామూలుగా 2 times. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగుంటారా? అసలు వచ్చి ఎన్ని రోజులు అయింది మీకు పెరాలసిస్? 2 సంవత్సరాలు. ఎన్నిసార్లు తీసుకున్నారు మెడిసిన్? 5 సార్లు. 5 సార్లకి బాగా క్యూర్ అయిపోయింది. కొద్దిగా లైట్ గా ఉంటుంది. చెయ్యి ఇప్పుడు వచ్చింది, నడుస్తలేదు. ఇప్పుడు నడుస్తుంది. చాలా హ్యాపీ కదా? హ్యాపీ. పనుకున్నప్పుడు ఆ బాధ ఎవరికి చెప్పుకోలేము. చచ్చిపోతా ఉన్నా. ఇప్పుడు ఏందో దీని ముందుకు ఉండదు, ఇప్పుడు చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు హ్యాపీగా ఉంటాం. బాధ అనిపిస్తుంది, ఒక పక్క భార్య లేదు, ఇది వస్తే ఎవరి మీద ఆధారపడి బిడ్డకి మీరు చూసుకోవాల్సింది పోయి పిల్లలే నిన్ను చూసుకునేసి దానికి వచ్చారు. మందు తాగితే నాకు మంచిగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ మెడిసిన్ మళ్ళీ మీకు పునర్జన్మ ఇచ్చింది, మళ్ళీ మీకు లైఫ్ ఇచ్చింది. అవును మేడం, అవును. అదే దానికే ఇప్పుడు కూడా వచ్చిందే. కానీ ఒక ఆశ్చర్యం అయితే అనిపిస్తది, ఎక్కడెక్కడో మెడిసిన్స్ పెద్ద పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో క్యూర్ కాంది, ఇక్కడ విరూపాక్షపురంలో చిన్న మెడిసిన్ ఆయుర్వేదిక్ అది తీసుకుంటే పడుకున్న మనిషి కూడా లేచి నడుస్తా అన్నాడు. ఇప్పుడు కాదు మేడం, 3-4 సంవత్సరం ఇది కానీ 3 గానీ చేస్తారు కదా. దీని ముందర మా అత్తగారికి వచ్చింది, తొడుగు వచ్చినాము. అప్పుడు 500 ఉండింది, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. అప్పుడు చేసే పని ఇప్పుడు చేస్తారు, అది అప్పుడు చూసినాము. మళ్ళా దాని అది నమ్మకం ఇప్పుడు వచ్చినాము. అది 5-10 సంవత్సరం ముందు వచ్చినాము, మళ్ళా దాని నాలో వచ్చి ఇప్పుడు వచ్చినాము. అప్పుడు తీసుకున్న మెడిసిన్ బాగున్నారు, దాని మెడిసిన్ తీసినాము, ఇప్పుడు వచ్చినాము. అదే మెడిసిన్ ఉండదు నాకు పట్టు ఉండని ఇప్పుడు నమ్మకం ఉంది. నమ్మకం ఉంది, నడుస్తాను ఇంకా నడవాలి. ధైర్యము కోల్పోయేదానికన్నా మనం ఎలాగైనా లేచి నడవాలి, టెన్షన్ తీసుకోకూడదు, పత్యం ఉండాలి అని ఉంటే చాలు. సార్ నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. మీ పేరేంటి? రెడ్డప్ప మేడం. నేను ఇక్కడ చెప్పడిపల్లి నందు 14 సంవత్సరాలుగా పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడికి చాలా దూరం నుంచి, అంటే చెన్నై, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ నుంచి మా డిపార్ట్మెంట్ లో ఎంతమంది పనిచేస్తారో చాలా మందికి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని వల్ల ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. ఇది పలానా ఏజ్ వాళ్ళకనే లేదు మేడం, 18 years నుంచి 65 లోపల చాలా మందికి వస్తుంది. రీసెంట్ గా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ అయిపోయినారు, పేరుకేమో లక్షలు సంపాదిస్తాను, కానీ దాని వల్ల స్ట్రెస్ తీసుకునేసి ఇట్లా దేనికి పనికిరాం కదా, కాలు చేయి ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడతారు. మనకి రాక ముందుగానే కూడా మనం తీసుకోవచ్చు. అంటే ముందు జాగ్రత్తగా కూడా తీసుకుంటే సిమ్టమ్స్ కనిపిస్తే కొంచెం సిమ్టమ్స్ కనిపిస్తే తీసుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దోళ్ళ ఊరికి అనలేదు, నిజం. ఓకే అండి, మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు? బాగున్నాం సార్. పక్షవాతం వచ్చిన వాళ్ళు విరూపాక్షపురంకి వచ్చి ఇక్కడ చాలా మంది మెడిసిన్ తీసుకుంటున్నారు. పత్యం ఏం తీసుకోవాలో ఏమో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. ఇక్కడ మీరు రోడ్ల మీదనే ఇట్లా పెట్టేసి అమ్మడం వల్ల వాళ్ళకి ఎందుకు ఇట్లా పెట్టినారని అడిగితే మీరు చెప్తారు, ఇది పత్యానికి పెట్టినామండి అడుగుతారు కదా. ఒక్కోసారి ఇవన్నీ కూడా దేనికి యూజ్, ఎప్పుడెప్పుడు వాడాలి అని మీరు చెప్పండి. ఈ రోజు ముందు తాగిన తర్వాత ఈ రోజు మొత్తం వితౌట్ ఇప్పుడు బియ్యం అన్నము, ఈ రోజు నైట్ వరకు తినాలి.
రేపు నుంచి సాం బియ్యము, ఏంటి సాం బియ్యం, సాంబియం, ఎర్ర బియ్యం, ఓకే కొర్ర బియ్యం, ఆరక బియ్యం, ఓకే నల్ల బియ్యం, నల్ల బియ్యం రేపు నుంచి ఇవంతా వాడుకోవచ్చు. నార్మల్ ఉలవలు తినొచ్చా? ఉలవలు తినొచ్చు. ఉలవలు బాడీకి హీట్ ఎక్కుతుంది కాబట్టి ఉలవ పప్పు తినొచ్చు. ఇది ఉలవ పప్పు రేపు నుంచి సాంబార్ చేసి కూడా ఇవ్వచ్చు. ఇది ఖర్జూర. రేపు ఖాళీగా ఉండే టైంలో లేజర్ అనిపిస్తుంది, వాళ్ళు ఏమి స్వీట్ తినలేరు కదా, అందువల్ల ఖర్జూర, సపోటా, పప్పాలి 3 రేపు నుంచి తినొచ్చు. ఓకే, వాళ్ళు తినాల్సిన వస్తువులు. అవును, వాళ్ళు తినాల్సిన వస్తువులు. నెక్స్ట్ కొబ్బరి, టమోటా సాంబార్లకు వేయకూడదు అస్సలు. చింతపండు వేసుకోవచ్చు, చింతపండు వేసుకోవచ్చు. టమాటా బదులు ఏమంటే అది కొంచెం పులుపు ఇస్తుంది. పులుపు కాదు, ఇది హీట్ వస్తుంది, టమాటా కోల్డ్ వస్తుంది. ఓహో, టమాటా చలవ చేస్తుంది కాబట్టి. అది కాకుండా సంగటి, రాగి ముద్ద తినకూడదు, చేపలు తినకూడదు, కోల్డ్ వస్తువులు ఏమి తినరాదు. చేపలు వేడి అంటారు కదా, లేదు ఈ ముందు కలిసి సెట్ అయ్యేది. సెట్ కాదు. సిగరెట్, బీడి, గుట్కా ఇవేమన్నా ఉంటే నిలిపేవేది. ఓకే, 15 రోజులు ఇప్పుడు తాగేసి 15 రోజుల తర్వాత పైన మేక మాంసం గానీ, నాటి కోడి గానీ, నాటి కోడి గుడ్లు కానీ తినేసి 20 రోజుల లోపల ఈ ముందుకు రావాలి. ఈ డాక్టర్స్ కూడా వస్తారు. డాక్టర్స్ కూడా వస్తారు. ఓకే ఓకే, చూడండి మనకు తెలియదుగా అంటాం గానీ ఎన్ని ఉన్నాయి చూడండి హెల్త్ కి యూజ్ అయ్యేది. ఎర్ర బియ్యం, నల్ల బియ్యం చెప్పండి. రేపు నుంచి ఎర్నుగుల చట్నీ, చినిగింజల చట్నీ, టమాటా, కొబ్బరి వేసుకోకుండా చింతపండు వేసుకొని మామూలుగా తినొచ్చు. ఒకసారి కొన్ని వేయండి, టేస్ట్ చూద్దాం. భూముల్లో కూడా పండుతాయి. వచ్చినట్టు తినొచ్చు ఇదట్టే. తినొచ్చు. ఇది వేయించుతారా? పండిస్తారా ఇవన్నీ? పండిస్తారా? ఇక్కడ పండించే వాళ్ళతో మేము కొనుక్కొచ్చి. ఓహో, ఇక్కడ పండించే వాళ్ళ దగ్గర. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఓపిక్ గా కూర్చొని. థ్యాంక్ యూ సో మచ్ సార్.